Good evening, students. Today we are going to discuss very important concept. So, how to do pandas practice? Pandas అంటారు whatever. So first of all, we have to discuss మనకి pandas మాడ్యూల్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఫస్ట్ డిస్కస్ చేయాలి. బిఫోర్ దట్ ఆల్రెడీ ఐ సెడ్ దట్ we have to discuss for జూపిటర్ ఆల్సో. సో ఇప్పుడు నీకు జూపిటర్ ఇన్స్టాల్ చేసి జూపిటర్లో మనం పాండాస్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో జూపిటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాక్టీసింగ్ కోడింగ్. సో ఫస్ట్ వాట్ షుడ్ యూ డూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ పైథాన్ ఐడిఎల్ఈ. సో ఆల్రెడీ వి డిస్కస్డ్ హౌ టు ఇన్స్టాల్ పైథాన్ ఐడిఎల్ఈ. సో పైథాన్ ఐడిఎల్ఈ డౌన్లోడ్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి? python.org ఓపెన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు python.org. So from python.org, we have to download the latest or old, whatever. So we have to download the Python. Suppose just I want to discuss for you for understanding the Python module. Just I want to download the latest Python software. Just download it. So download verify file. Once download completed, we have to start installation process అన్నమాట. లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ రికార్డింగ్ కూడా పంపిస్తాను. నేను ఈరోజు మీకు ఓన్లీ బేసిక్స్ సంబంధించిన పాండాస్ చెప్తాను. అయితే రెగ్యులర్ క్లాసెస్ కాకుండా దీని మీద ఒక 2 క్లాసెస్ నేను రికార్డ్ చేసి మీకు ఇస్తాను. మీకు ఫ్రీ టైంలో మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే ఇవి మన రెగ్యులర్ అకాడమిక్స్ రెగ్యులర్ కోడింగ్ క్లాసెస్లో నేను ఇన్వాల్వ్ చేస్తే డెఫినెట్గా మన సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఇది నేను ఆల్రెడీ కొంతమంది డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్స్కి చెప్తానని చెప్పాను. సార్ నేను 1 డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఒక 2 అవర్ క్లాసెస్ 2 సిరీస్ కింద మీకు పంపిస్తాను నేను. అది మీరు ఫ్రీగా ఉండేటప్పుడు చూడొచ్చు. సో ఫస్ట్ ఇన్స్టాల్ పైథాన్ ఐడియల్లీ. సో ఇన్స్టాల్ చేసే బిఫోర్ ఏం చేయాలంటే ఈ 2 కూడా టిక్ మార్క్స్ పెట్టండి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ క్లిక్ ది 2 చెక్ బాక్సెస్ అన్నమాట. ఈ 2 చెక్ చేసి ఇన్స్టాల్ నౌ అని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఈ ప్రాసెస్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. మేబీ సమ్ పర్సన్స్ డిఫరెంట్ అదర్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కనుక ఫస్ట్ యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాసెస్ అని. ఫస్ట్ ఇన్స్టాలేషన్ పైథాన్ ఐడియల్లీ చేసుకోవాలి. ఇన్ కేస్ పైథాన్ ఐడియల్లీ అనేది మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ లేదంటే లేటెస్ట్ మాడ్యూల్ యూజ్ చేసుకోండి, నో ఇష్యూ. అది ఓల్డ్ మాడ్యూల్ అలా వదిలేసి ఓల్డ్ పైథాన్ సాఫ్ట్వేర్ అలా వదిలి లేటెస్ట్ పైథాన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. ఎందుకంటే ఆ చెక్ బాక్సెస్ మీరు క్లిక్ చేశారు లేదా అనేది మీకు తెలియదు కనుక డెఫినెట్లీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదో లేటెస్ట్ అయితే బెస్ట్ మనకి. సో ఇన్స్టాల్ అయిపోయింది. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్. సో దిస్ ప్రాసెస్ కంప్లీటెడ్. అయితే నేను ఇప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను జూపిటర్. సో ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నానో దానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. నేను డెస్క్టాప్ మీద పెట్టుకోవాలనుకుంటున్నాను. నా జూపిటర్ సంబంధించినవన్నీ ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ డెస్క్టాప్. సో జస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ ది ఫైల్ నేమ్ జూపిటర్. సో ఫోల్డర్ పేరు ఏంటి? జూపిటర్. సో ఓపెన్ ది ఫోల్డర్. సో ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ అని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ది పైథాన్ జస్ట్ క్రియేట్ జూపిటర్ ఫోల్డర్. సో డబుల్ క్లిక్ అండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో దీని ఏమంటారంటే అడ్రస్ బార్ లో జస్ట్ టైప్ సిఎండి. ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్, కమాండ్ ప్రాంప్ట్ విల్ బి ఓపెన్. ఇక్కడ ఇన్స్టాల్ చేసేయండి పిఐపి ఇన్స్టాల్ జూపిటర్, GUPYTR స్పెల్లింగ్ చూసుకోండి, జూపిటర్.
సో దిస్ ఇస్ ది ప్రాసెస్ ఫర్ ఇన్స్టాలింగ్ జూపిటర్ అన్నమాట. వన్స్ the process is completed, automatically what will happen, the Jupyter related, సో జూపిటర్ సంబంధించి మొత్తం ఓవరాల్ గా మాడ్యూల్ ఏదైతే మనం చేస్తున్నామో అదంతా డెస్క్టాప్ మీద జూపిటర్ ఫోల్డర్ లో ఉంది. నాకు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ లొకేషన్ పెట్టుకుంటే ఇట్స్ ఎవర్ ఇంట్రెస్ట్. సో ట్రై టు ఇన్స్టాల్ న్యూ పైథాన్ మాడ్యూల్ అనమాట. అంటే పైథాన్ సాఫ్ట్వేర్ లేటెస్ట్ తీసుకొని మనం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ మనం ఏం చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఆటోమేటికలీ it will install all the related జూపిటర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అనమాట. అంటే ఆటోమేటిక్ గా జూపిటర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. జస్ట్ మనం టైప్ చేయాల్సింది ఓన్లీ పిఐపి ఇన్స్టాల్, పిఐపి వాట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ పిఐపి ఇన్స్టాల్ జూపిటర్ అని ఇస్తే చాలు. ఆటోమేటికలీ అదే ప్రాసెస్ అనేది మోర్ దెన్ 3 to 4 minutes టైం తీసుకుంటుంది. సో ఇది ఇందులోనే అవుతుంది మీకు సేమ్ ప్రాసెస్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ యాక్చువల్లీ, ఎందుకంటే అన్ని ఫైల్స్ లోడ్ చేసుకుంటుంది. అంటే మోర్ దెన్ 5 minutes కన్నా ఎక్కువ తీసుకోదు. ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతే మోస్ట్లీ అయిపోతుంది. సో వాట్ ఆర్ ది రిక్వైర్డ్ ఫైల్స్ అనేవి ఏదైతే ఉందో లేటెస్ట్ కనుక ఆటోమేటిక్గా అన్ని తీసుకుంటుంది. ఈవెన్ దో యూ క్యాన్ కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. ప్రాజెక్ట్స్ కావాలని ఇందులో చేసుకోవచ్చు మీరు. సో జస్ట్ దిస్ ఇస్ ది ప్రాసెస్ ఫర్ డౌన్లోడింగ్ జూపిటర్. వన్స్ జూపిటర్ ప్రాసెస్ కంప్లీటెడ్, we will discuss how to open Jupyter Notebook. సో మీరు ఎక్కడ ఏదో క్లోజ్ చేయకండి. ఆటోమేటికలీ నెక్స్ట్ డ్రైవ్ లోకి వచ్చేయాలి, సి డ్రైవ్ లోకి. అప్పుడే మనం టెర్మినేట్ చేయాలి. యాక్చువల్లీ బిఫోర్ ఇన్స్టాలేషన్ చేసేయచ్చు, బట్ నేను ఎందుకంటే ఆగాను మీకు తెలియాలండి. సో మీరు అబ్జర్వ్ చేసి మినిమైజ్ చేశాను ఇది. సో ఇప్పుడు ఏట్ లేవు కదా, ఇక్కడ మీకు ఫైల్ వచ్చేయాలి. ఈ జూపిటర్ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆటోమేటిక్ ఇక్కడ ఫైల్ వచ్చేస్తుంది. ఓకే, కంప్లీటెడ్. సో కంప్లీట్ అయిన తర్వాత మీరు క్లోజ్ చేసేయండి. సో ఇది జూపిటర్ రిలేటెడ్. సో ప్రాక్టీస్ చేయాలంటే ఇదే ఓపెన్ చేస్తాను. దీంట్లో ఉంది ఇంటర్నల్ గా. సో ఇప్పుడు మళ్ళీ సిఎండి అని టైప్ చేస్తారు. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే జూపిటర్ జూపిటర్ స్పేస్ నోట్బుక్ అంటారు. ఏం చేస్తారు? జూపిటర్ స్పేస్ నోట్బుక్. సో మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను
గూగుల్ క్రోమ్ తీసుకున్నాను, మనం మొజిల్లా అని తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ది జూపిటర్ నోట్బుక్ అని. సో హ్యావ్ టు ప్రాక్టీస్ హియర్ ఓన్లీ. ఇక్కడ మాత్రం నువ్వు ప్రాక్టీస్ చేయగలవు. ఓకేనా? సో ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్స్ చేయాలనుకున్నా చూడండి, ఇక్కడ న్యూ న్యూ టెర్మినల్. సో ఇక్కడ మన పైథాన్ 3a తీసుకోవాలి, ఇంకేది కాదు. సో ఇక్కడ న్యూలో ఏం తీసుకోవాలి? పైథాన్ 3. సో ఇక్కడ మనకు జనరల్గా ఇది యూ కెన్ ప్రాక్టీస్ ది జూపిటర్ నోట్బుక్ హియర్ అండి. సార్ నా ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్ అంటే, హౌ కెన్ ఐ చేంజ్ మై ప్రాజెక్ట్ నేమ్ అంటే ప్రాజెక్ట్. సో ఇక్కడ టైటిల్ దగ్గర ఉంది కదా, 2 times డబుల్ క్లిక్ చేయండి, ఆర్ సింగిల్ క్లిక్. సో దీని పేరు ఏం పెడతానంటే నేను సపోజ్ పండాస్ ప్రాక్టీస్, రీనేమ్. సో పండాస్ ప్రాక్టీస్. సో దిస్ ఇస్ ది ప్రాసెస్. ఓకే, I request everyone, please listen. Now I'm just check whether pandas is there or not. Just enti import pandas. సో ఇప్పుడు చెక్ చేసేటప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలనుకోండి, ఇక్కడ ఉంది కదా రీస్టార్ట్ ది కెర్నల్. సో జస్ట్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కోడ్ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే చాలు. సో ఆల్రెడీ ఇంతకుముందు బిఫోర్ మీకు తెలుసు, నేను చెప్పాను, అది మనకి క్లిక్ చేస్తే చాలు. సో ఉన్నది కాబట్టి తీసుకుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో పాండాస్ అనేది కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలి సార్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ రైట్ నౌ, ప్లీజ్ లిజన్. సో ఆల్రెడీ వి డిస్కస్డ్ బిఫోర్, బట్ ఐ విల్ టేక్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఆల్రెడీ మనం 3.13 తీసుకున్నాం జనరల్గా. ఐడియల్ఏ అసలు ఇన్స్టాల్ చేసాం, ఐడియల్ఏ. సో 3.13. సో దీంట్లో ఇప్పుడు మీకు పాండాస్ ఇన్స్టాల్ అనేది ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను మీకు యాక్చువల్గా నేను పిఐపి ఇన్స్టాల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. మీకు తెలియడం కోసం ప్రాసెస్, డైరెక్ట్లీ యూ కెన్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. జస్ట్ సిఎండి ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తాను, ఇది పిఐపి ఇన్స్టాల్ పాండాస్ అని క్లిక్ చేస్తే ఆటోమేటికల్లీ అది ఇన్స్టాల్ అయిపోద్ది ప్రాసెస్. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తాను, బట్ ఐ వాంట్ టు షో యూ అగైన్ హౌ టు ఇన్స్టాల్ ఇట్. సో ఇన్స్టాల్ చేసే బిఫోర్ మనం ఏం చేయాలంటే, జస్ట్ నేను ఆల్రెడీ రాజేష్ దగ్గర ఉంది, నెక్స్ట్ సిడి యాప్ డేటా అంటే లేటెస్ట్ తీసుకున్నాను కదా, దాంట్లో చేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ సిడి ప్రోగ్రామ్స్, సారీ సిడి లోకల్. మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ పిఐపి ఇన్స్టాల్ పాండాస్ అని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మీకు. సిడి ప్రోగ్రామ్స్ మీకు తెలియడం కోసమే నేను వేరే దాంట్లో ఓపెన్ చేస్తున్నాను, సిడి పైథాన్. Now here you can choose Python version. CD, sorry, small letters. CD. Now already 312 లో ఉంది, 313 లో లేదు. ఇక్కడ సిడి స్క్రిప్ట్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే ఇది ఇట్ ఈస్ లేటెస్ట్ వెర్షన్ కదా. ఇప్పుడు పాండాస్. సో డైరెక్ట్ గా మీకు ఉంటే నో ఇష్యూ, లేకపోతే హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్ రైట్ నౌ. So this is the process for installing Jupyter and installing Pandas. Once installation process completed, then we will start to practice how to do Pandas. అంటే Pandas అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఓన్లీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది Pandas అంటే, Pandas ఈజ్ ఏ మాడ్యూల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేటా అనలిటిక్స్. అంటే డేటా అనాలిసిస్ చేయాలి అనుకుంటే Pandas ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఇప్పుడు మనం ప్రాసెస్ చేసి నార్మల్గా డేటా ఎలా తీసుకోవాలి, లేకపోతే సిఎస్వి నుంచి ఎలా డేటా తీసుకోవాలి, దాంట్లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తారు అనేది టుడే వీ హ్యావ్ టు డిస్కస్. బిఫోర్ దట్ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ జూపిటర్ అండ్ ఇన్స్టాల్ పాండాస్. దీస్ టూ ఆర్ ది మ్యాండేటరీ ఫర్ ప్రాక్టీసింగ్ పాండాస్. ఈవెన్ దాన్ని లోకల్ గానే చేయొచ్చు, బట్
ఇలా చేస్తే మీకు ప్రాపర్గా చాలా మంది స్టూడెంట్స్ నాకు అడిగారు జూపిటర్లో చెప్పండి సార్ అని. సో అందుకనే నేను జూపిటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా కంప్లీట్ అయ్యిందని ఎలా తెలుస్తుందంటే మళ్ళీ సి డ్రైవ్లోకి వచ్చేయాలి, వస్తేనే అది కంప్లీట్ అయినట్టు. అలాగా ఇమీడియట్గా మీరు ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయ్యిందా లేదా తెలుసుకోకుండా క్లోజ్ చేస్తే కరెక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటికలీ సి డ్రైవ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ అనమాట. సో ఆల్రెడీ దిస్ ఇస్ ది ప్రాసెస్ ఫర్ ఇన్స్టాలేషన్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. రిక్వెస్ట్ ఎవ్రీవన్ ప్లీజ్ లిజన్ ది క్లాస్ కేర్ఫుల్లీ. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలనేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ సిఎస్వి ఫైల్. డేటా ఫ్రేమ్ అనేది తర్వాత ఎలా క్రియేట్ చేయాలో చెప్పుకోవచ్చు. సిఎస్వి ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు చూసారా దాని పేరు పాండాస్ ప్రాక్టీస్. నేను ఇక్కడ ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక ఎక్సెల్ షీట్ లో తీసుకుంటాను ఎక్సెల్. సో ఇక్కడే ఇందులోనే ప్లేస్ చేస్తున్నాను నేను. సో నేను ఏం తీసుకుందాం అనుకుంటున్నానంటే, సో మనకు ఆల్రెడీ తెలుసు. సో నేను ఏం తీసుకుంటానంటే హాల్ టికెట్ నెంబర్. సో అన్ని స్మాలర్ క్యాపిటల్ ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. నేను అన్ని స్మాల్ లెటర్ తీసుకుంటున్నాను, క్యాపిటల్ తీసుకుంటే తీసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్. సో స్టూడెంట్ నేమ్ లేకపోతే ఆర్ నేమ్, సింప్లీ నేమ్, సింగిల్ లైన్ లో పెడుతున్నాను నేమ్. తర్వాత జెండర్. తర్వాత సపోజ్ కొన్ని సబ్జెక్ట్స్ ఇద్దాం, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, తెలుగు, ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇంగ్లీష్. నెక్స్ట్ టోటల్, నెక్స్ట్ యావరేజ్, result. So these are the details. I want to enter some dummy details. Based on the dummy details, I have to do the data analytics. Data analytics ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ ఏదో 1 2 3 1 4 5 4 5 8 7 8 9 4 5 3 4 7 8 4 5 7 9 4 7 4 7 0. Suppose. So these are the hall ticket numbers. So name, suppose Ramesh, Suresh, Bhavya, suppose Navya, suppose Durga, suppose Pavani, suppose Swaroop, suppose Krishna, whatever. So these are the details. Gender, M female, suppose M F M. Suppose maths, suppose 85 78 65 47 96 78. Suppose 47 69. Suppose 78 54 65 45 65. So you have to give the data set. So this is called data set. So what is this ante? What is the name of the file ante? This name of the file is called data set. So what is the use of the pandas ante? Pandas module which is used to analyze the data set. అంటే డేటా అనలిటిక్స్ మనం చేస్తున్నాం. ఆ డేటా అనలిటిక్స్ చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ డేటా సెట్ కావాలి. దానికోసం ఐఎమ్ ప్రిపేరింగ్ ది డేటా సెట్. ఇంకేదో ఇప్పుడుదో ఎవరిదో ఎగ్జిస్టింగ్ తీసుకున్నాను అనుకోండి, తీసుకోవచ్చు. బట్ జస్ట్ ఐ వాంట్ టు షో యూ హౌ యూ ప్రాక్టికల్లీ ప్రిపేర్ ది డేటా సెట్. సో డేటా సెట్ నేను ప్రాబ్లమేటిక్గా చేయొచ్చు, బట్ ఈ డేటా సెట్ బట్టి నేను కొన్ని చెక్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను 8 ఎంటర్ చేయలేదు. ఓకేనా, ఇక్కడ నేను 8 ఎంటర్ చేయలేదు. 8 ఎంటర్ చేయకపోతే బై డిఫాల్ట్ 8 తీసుకుంటుందట. నాన్, నాట్ ఏ నెంబర్ అండి. నాన్ అంటే ఏంటమ్మా? నాట్ ఏ నెంబర్. చూడండి, నాన్ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్? నాట్ ఏ నెంబర్. ఇప్పుడు దుర్గా అనే అమ్మాయికి ఏది ఎంటర్ చేయలేదు, బట్ బై మిస్టేక్ అక్కడ ఏది ఎంటర్ అవ్వలేదంటే ఆ అమ్మాయి ఎగ్జామ్ రాయలేదు. సపోజ్ టోటల్. సో ఇక్కడ కూడా స్వరూప్ కూడా పెట్టేద్దాం. నాన్ అంటే వాట్ ఈస్ ద నాన్ అంటే నాట్ ఏ నెంబర్. నెంబర్ కాదు, సమ్ వాట్ ఏదో
బై మిస్టేక్ అక్కడ ఏదో అవ్వలేదు. ఓకేనా? ఇవన్నీ ఇది డేటా సెట్స్. ఈ డేటా సెట్ లో సో ఇక్కడ టోటల్ యావరేజ్ అక్కడి నుంచి చేయొచ్చు అంటే ప్రోగ్రామెటిక్ గా చేయొచ్చు. కానీ పాండాస్ అనేది ఏం చేస్తుంది? డేటా అనాలిసిస్ చేస్తుంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ లో ఎలా అవుతుందంటే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా ఎలా తీసుకుని బ్యాక్ ఎండ్ లోకి ఎలా షేర్ చేయాలన్నది అది వేరే కాన్సెప్ట్. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 417. సో జస్ట్ నేను మామూలుగా జనరల్ గా నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను ఇది. సో యావరేజ్, ఇవి యావరేజెస్ కావాలి. యావరేజ్ కావాలంటే 417 బై హౌ మెనీ సబ్జెక్ట్స్? 1 2 3 4 5 5 సబ్జెక్ట్స్, 83.4. ఇవి యావరేజెస్. రిజల్ట్ సపోజ్ రిజల్ట్ నేను చెప్తున్నానంటే సపోజ్ పాస్ ఎంతమంది పాస్ అయ్యారు? వీళ్ళిద్దరిదే ఫెయిల్ అయిపోయారు. సపోజ్ వీళ్ళిద్దరే ఫెయిల్ అయ్యారు, రిమైనింగ్ వాళ్ళందరూ పాస్ అయిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఇక్కడ పాస్ ఫెయిల్ అంటున్నాను కాబట్టి మీ నేమ్స్ నేను అడగలేదు, ఎందుకంటే మీ నేమ్స్ ఏవి కూడా ఫెయిల్ లో ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకనే మీకు ఎవరు నేమ్స్ చెప్పమలేదు. సో దిస్ ఇస్ ది డేటా సెట్. సో ఐ వాంట్ టు సేవ్ దిస్ డేటా సెట్ విత్ యువర్ కన్వీనియంట్ నేమ్. ఏ నేమ్తోనైనా సేవ్ చేసుకోవచ్చు. బట్ వేర్ యూ వాంట్ టు సేవ్ అంటే నీ లొకేషన్ లో సేవ్ చేసుకుంటే బెస్ట్. డిఫరెంట్ లొకేషన్స్ లో ఉంటే ఎలా చేయాలన్నది ఆ పాత్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అంటే పాత లొకేషన్ మనం స్టార్ట్ చేయాలి. సో జూపిటర్ అనే ఫోల్డర్ లో ఇక్కడే సేవ్ చేస్తున్నాను. దీని నేమ్ ఏం పెట్టుకుంటానంటే డేటా సెట్ అంటున్నాను. ఏదైనా పెట్టుకోవచ్చు పేరు, మనకు తెలియని కోసం స్టూడెంట్ అని పెట్టుకుంటున్నాను. స్టూడెంట్ అని చెప్తున్నాను, స్టూడెంట్. సో జస్ట్ యూ హ్యావ్ టు సేవ్ ఇట్ యాజ్ ఎ సిఎస్వి ఓన్లీ. సార్ అలా కాకుండా సిఎస్వి కాకుండా డైరెక్ట్ గా డేటా సెట్ ఎలా ఇవ్వాలంటే అది కూడా మన డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అంటే డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ డేటా సెట్. ఆ డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలో మనం డిక్షనరీ ద్వారా చెప్పుకున్నాం. బిఫోర్ దట్ జస్ట్ నేను సిఎస్వి ఫైల్ తీసుకున్నాం. సో ఈ సిఎస్వి ఫైల్ అనేది ఇది సిఎస్వి ఫైల్. ఇప్పుడు నౌ ఐ హ్యావ్ టు ఓపెన్ హియర్. ఇప్పుడు మనం దీనికోసం కోడ్ రాయాలి. దీనికోసం కోడ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీడ్ ది సిఎస్వి ఫైల్. బిఫోర్ రీడింగ్ ది సిఎస్వి ఫైల్ జస్ట్ ఇంపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్. సో పాండాస్, దీనికి ఎలియాస్ నేమ్ యాజ్ పీడి. ఎందుకంటే పాండాస్ మొత్తం యూజ్ చేయకుండా దాని బదులు నేను పీడి యూజ్ చేసుకుంటా. నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. డేటా ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ ఎర్రర్, పాండా స్క్రిప్ట్ ఫెయిల్ టు ఫెచ్. ఓకే, సో రీఫ్రెష్ చేయండి, ఎందుకంటే మనం చాలా గ్యాప్ ఇచ్చాం కదా. సైట్ అన్రీచబుల్. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక్కోసారి ఇష్యూస్ వస్తాయి. ఇష్యూ వచ్చిందని మీరు ఏం దానికోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలాసేపు డేటా సెట్ యూజ్ చేయలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ అగైన్ ఫోల్డర్ ఓపెన్ చేస్తారు. ఏమిది? ఓ ఫోల్డర్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ వెన్ యూ వాంట్ టు స్టార్ట్ ది జూపిటర్ జస్ట్ టైప్ జూపిటర్ స్పేస్ నోట్బుక్. సో జూపిటర్ స్పేస్ నోట్బుక్. సో నేను కింద గూగుల్ క్రోమ్ కి అసైన్ చేస్తాను కాబట్టి అది గూగుల్ క్రోమ్ లో ఓపెన్ అయిపోతుంది. ఓకే, నౌ హియర్ యూ హ్యావ్ టు టేక్ వాట్? You have to take Python 3 only. You have to take Python 3 only. Don't take any other. Just take Python 3. Here itself you can change anything. So first ఏం చేయాలి? Import pandas as PD. PD is the alias name for the pandas. Now I want to create a data frame. Data frame మనం ఏంటి? TF అని పెట్టుకుంటున్నాం. Now I want to read my Excel sheet. సో రీడ్ చేయాలి అంటే ఎలా రీడ్ చేయాలంటే పాండాస్ అంటే ఏంటి? పైథాన్ డేటా అనాలిసిస్ పీడీ డాట్ వాట్ ఈస్ ద మెథడ్ అంటే రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. అంటే నేను సిఎస్వి రీడ్ చేయాలంటే రీడ్ సిఎస్వి, ఎక్సెల్ రీడ్ చేయాలంటే
రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్. టెక్స్ట్ రీడ్ చేయాలంటే రీడ్ అండర్ స్కోర్ టీఎక్స్టీ. ఇవన్నీ కూడా నేను ఒక ఫైల్ లిస్ట్ అంతా మీకు రెడీ చేసి ఇస్తాను. సో వాట్ ఈజ్ మై ఫైల్ నేమ్? నా ఫైల్ నేమ్ పేరు ఏంటి? ఇందాక మనం రాసుకున్నాం కదా, స్టూడెంట్. వాట్ ఈజ్ మై ఫైల్ నేమ్? student.csv. So this is my file. Just what is the code? Read underscore CSV. I want to read entire the CSV file. What is my CSV file? Student.csv. So ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. Now I want to display the entire data set here. అప్పుడు నేను ప్రింట్ ఆఫ్ డిఎఫ్ అన్నాను. ప్రింట్ అని రాయక్కర్లేదు, డైరెక్ట్ గా డిఎఫ్ అని కాల్ చేస్తే ఆటోమేటికలీ ద ఎంటైర్ డేటా సెట్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. ఇప్పుడు మనకి డిఎఫ్ అని రాసిన తర్వాత మనం రన్ చేయాలి. సరే సరే రన్ చేద్దాం. డేటా సెట్ ఒకసారి చూసారా, ఇది మనకు కావాలి అంటే ఇది ఇందులో రన్ చేసేటప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందాక డిలీట్ చేశాను కదా, చూడండి ఇది మనకు కనబడాలి. ఇది కనబడకుండా మనం వెయిట్ చేసినా రాంగ్. సో ఇప్పుడు మనకి ఏంటి కావాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడి. తర్వాత మనకు చేయాల్సింది ఏంటి? డేటా ఫ్రేమ్ కావాలి అంటే డిఎఫ్ ఈక్వల్ టు మనం డైరెక్ట్ గా ఇది రాయకపోతే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు మీరు ఏం కాల్ చేయాలట? పాండాస్ అని పెట్టి కాల్ చేయాలి. పాండాస్ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. వాట్ ఈస్ మై ఫైల్ నేమ్? మై ఫైల్ నేమ్ ఈస్ student.csv. సో ఇప్పుడు నాకు ఈ డేటా ఫ్రేమ్ డిస్ప్లే చేయాలి. డిస్ప్లే రన్ చేయాలంటే ఇది రన్ కోడ్ అని, రన్ దిస్ సెల్ అని. చూసారా, డేటా ఫ్రేమ్ మొత్తం ఓపెన్ అయిపోయింది. దిస్ ఈజ్ మై అవుట్పుట్ అన్నమాట. ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ బట్టి వీ హ్యావ్ టు డూ డిఫరెంట్ అనలిటిక్స్ అన్నమాట. సో ఇది డేటా ఫ్రేమ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది డేటా ఫ్రేమ్ అంటే డిఎఫ్. సార్ ఇందులో ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ మ్యాథ్స్ మార్క్స్. నాకు ఒక మ్యాథ్స్ మాత్రమే కావాలి అంటే జస్ట్ యూ కెన్ కాల్ డిఎఫ్ అని పెట్టి కాలం పెట్టి అందులో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ నేమ్? మ్యాథ్స్. అంటే జస్ట్ ఇఫ్ యూ కాల్ ది పర్టికులర్ కాలం నేమ్, మ్యాథ్స్ కాలం నేమ్ పెడితే ఓన్లీ మ్యాథ్స్ మార్క్స్ వస్తాయి. చూడండి, అంటే ఇప్పుడు రావాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? కోడ్ రన్ చేయాలి. ఇది రన్ అన్నాడు. జస్ట్ ఓన్లీ మ్యాథ్స్ మార్క్స్ 85, 78. సో వీటిలో నాకు హైయెస్ట్ మార్క్ చూడండి. డోంట్ కన్ఫ్యూజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ ది క్లాస్ కేర్ఫుల్లీ. వెన్ యూ వాంట్ టు రీడ్ ఎనీ ఎక్సెల్ షీట్ ఆర్ ఎనీ సిఎస్వి ఫైల్, వాట్ ఈస్ ద కోడ్ అంటే ఫస్ట్ ఇంపోర్ట్ పాండాస్. సో యాజ్ పీడి అని రాస్తే ఇక్కడ పీడి అని పెట్టుకుంటాం. డిఎఫ్ ఈక్వల్ టు పీడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. వాట్ ఈస్ మై ఫైల్ నేమ్? student.csv. సో జస్ట్ ఐ కాల్ ది డిఎఫ్. సో చేసిన తర్వాత రన్ చేస్తే ఏంటి? ఈ షీట్ ఓపెన్ అయింది. ఈ షీట్ లో జస్ట్ ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ మ్యాథ్స్. సో వీటిలో మ్యాథ్స్ లో హైయెస్ట్ మార్క్స్ ఎంత? 96. సో ఇన్ కేస్ థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటే నాకు తెలియదు, కానీ జస్ట్ యూ కెన్ ఆస్క్ హియర్ లైక్ దట్ డిఎఫ్. సో డిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? డేటా ఫ్రేమ్. సో వాట్ ఈస్ ద కాలమ్ నేమ్? మ్యాథ్స్. సో ఈ మ్యాథ్స్ లో జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ మ్యాక్సిమం మార్క్స్. సో ఎవరికి మ్యాక్సిమం మార్క్స్ అంటే ఎంత మ్యాక్సిమం మార్క్స్ అని అడిగాను అనుకోండి, డాట్ మ్యాక్స్ అంటే ఆటోమేటికలీ వాట్ ఈస్ ద మ్యాక్సిమం మార్క్స్? 96. సో మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 96 అనేది ఇప్పుడు రావాలంటే కన్ఫర్మ్ ఏం చేయాలి? రన్ క్లిక్ చేయాలి. సో 96. ఇక్కడ ఎన్పి అంటే నంపై అనమాట. ఆటోమేటిక్ గా పాండాస్ లో ఇంటిగ్రేటెడ్ గా నంపై ఉంటుంది.
నంపై కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం, వరీ అవ్వకండి. అంటే దీంట్లో హైయెస్ట్ వాల్యూ ఎంత? 96. చాలా జాగ్రత్తగా చూడండి. సో జస్ట్ రీడ్ చేశాను. నాకు ఇందులో మీకు నాకు వాల్యూస్ కావాల్సినవి ఏంటంటే, మీరు ఇవన్నీ డిస్ప్లే చేశారు కదా, నాకు ఓన్లీ నేను ఏం ట్రీట్ చేద్దాం అనుకుంటున్నానంటే, హాల్ టికెట్ నెంబరు లో నాకు ఓన్లీ ఫిమేల్ స్టూడెంట్సే కావాలి. మొత్తం ఇందులో జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ఫిమేల్ స్టూడెంట్స్ ఓన్లీ. నాకు ఈ డేటాలో జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ఫీమేల్ స్టూడెంట్స్. అంటే నేను ఒక ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఎస్. చూడండి, వీటిలో ఓన్లీ ఫిమేల్ స్టూడెంట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి, మేల్స్ కాదు. లేకపోతే బుక్ పాస్ అయిన వాళ్ళే ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళే ప్రింట్ అవ్వాలి. హౌ కెన్ యూ డూ దట్? జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. సో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ప్రింట్ అవ్వాలి, ఫెయిల్ అయిన వాళ్ళు కాదు. సో వాట్ ఈస్ ద కోడ్? కోడ్ అంటే ఏంటి లేదు, జస్ట్ డేటా ఫ్రేమ్ ఏంటి? డిఎఫ్. డేటా ఫ్రేమ్ ఏంటమ్మా? డిఎఫ్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి కావాలి అంటే, మనకి మొత్తం ఎవరు ప్రింట్ చేయాలి? నేమ్స్ కావాలి. పాస్ అయిపోయిన వాళ్ళ నేమ్సే కావాలి. అంటే నాకు కావాల్సింది ఏంటి? నేమ్. పాస్ అయిపోయిన వాళ్ళ నేమ్ కావాలి. నేమ్ అంటే క్యాపిటల్ ఉన్నది కాబట్టి క్యాపిటల్ నేమ్. చాలా జాగ్రత్తగా చూడండి. నేమ్. నెక్స్ట్ రాసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు చేయాల్సింది ఏంటట? ఎవరిది కావాలి? ఓన్లీ ఎవరైతే రిజల్ట్ లో పాస్ అయ్యారో వాళ్ళే. అంటే ఇప్పుడు మళ్ళీ ఏంటి రాస్తారు? డిఎఫ్. డిఎఫ్ అంటే స్మాల్ డిఎఫ్, డేటా ఫ్రేమ్. అందులో మనకి ఏంటి కావాలట? డిఎఫ్ లో రిజల్ట్. రిజల్ట్ చాలా జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. కావాలంటే మళ్ళీ చెప్పుకోవచ్చు మనం. రిజల్ట్ ఈక్వల్ టు ఎవరు అవ్వాలి? పాస్ అయిన వాళ్ళు మాత్రమే కావాలి. చూడండి, ఈ డేటా ఫ్రేమ్ సెట్ కి, ఈ డేటా ఫ్రేమ్ సెట్ లో ఓవరాల్ గా మనకు కావాల్సింది ఏంటట? వీటిలో రిజల్ట్ ఈక్వల్ టు డేటా ఫ్రేమ్ 2D అనమాట. ఇది 2D అరే. ఎందుకు 2D అరే చెప్తున్నానంటే, చాలా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ రాస్తున్నాను ఇది. సో ఫస్ట్ మనకి ఎవరి నేమ్ కావాలో, ఎవరిది కావాలో అది రాస్తారు. సార్ నాకు మల్టిపుల్ నేమ్స్ కావాలన్నా అది కూడా మనం రాసుకుందాం. సో ఫస్ట్ నాకు నేమ్ కావాలి, పాస్ అయిపోయిన వాళ్ళ నేమ్ కావాలి. సో ఇదేంటి? ఇది రో. ఇప్పుడు కాలమ్ తీసుకుంటున్నాను, అంటే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను. దీంట్లో నాకు ఎవరు కావాలి అంటే డిఎఫ్. చాలా స్మాల్ డిఎఫ్, డేటా ఫ్రేమ్ డిఎఫ్. ఆ డిఎఫ్ లో ఏటవ్వాలి అంటే రిజల్ట్. రిజల్ట్. సో ఆ రిజల్ట్ ఏటవ్వాలి ఈక్వల్ టు పాస్. అంటే ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే నాకు కావాలి. చూడమ్మా, ఎవరైతే నాకు పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే కావాలి. అంటే నేమ్ ఎవరిది కావాలి? రిజల్ట్ లో ఎవరిదైతే పాస్ ఉందో వాళ్ళది మాత్రమే కావాలి. చూడండి, డిఎఫ్ ఆఫ్ నేమ్. అలా కాకుండా నేమ్ తో పాటు నాకు హాల్ టికెట్ నెంబర్ కూడా కావాలంటే ముందునే పెట్టుకోండి. ఏమని? కొటేషన్ క్లోజ్ చేయలేదమ్మా, అది ప్రాబ్లం. ఇక్కడ మనం సింగిల్ కొటేషన్ క్లోజ్ చేయలేదు, అంత మించి కేట్లేదు. సో హాల్ టికెట్ నెంబర్స్ చూసారా? పాస్ అయిపోయిన హాల్ టికెట్ నెంబర్. సో ఎవరెవరు పాస్ అయ్యారు? 1 2 3 పాస్ అయిపోయారట. ఓకేనా? సపోజ్ 470 కూడా పాస్ అయిపోయింది. చూడండి, 470 ఉన్నది లేదో చూడండి. 470 పాస్. సార్ నాకు నేమ్ కావాలి సార్ అంటే సేమ్. సో మల్టిపుల్ కావాలంటే చేద్దాం. డిఎఫ్. సో నాకు ఏంటి కావాలి? నేమ్ కావాలి. నేమ్ కావాలి. సో ఇప్పుడు ఇందులో ఎవరు కావాలట అంటే డిఎఫ్. సో రిజల్ట్, సింగిల్ కొటేషన్ లో రిజల్ట్. రిజల్ట్ ఈక్వల్ టు మళ్ళీ సింగిల్ కొటేషన్ లో డబుల్ కొటేషన్ మీ ఇష్టం, పాస్. సో ఇదంతా కలిపి ఒక దాంట్లో ఉండాలి. మనం ఏదైతే కండిషన్ రాస్తున్నా ఒక దాంట్లో రావాలి. డిఎఫ్ నేమ్, డిఎఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్. సో దెన్ వాట్ విల్ హ్యాపన్ అంటే ఇట్ ప్రింట్స్ ఓన్లీ నేమ్స్. చూడండి, ఎక్కడ మనం సింగిల్ కొటేషన్ ఏదో మర్చిపోయాం. సో ఇక్కడ మనం క్లోజ్ చేయలేదు, ఇంకేట్లేదు మనకు. ఇక్కడ మనం రిజల్ట్ దగ్గర అక్కడ క్లోజ్ చేయలేదు.
ఓకేనా? ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి. అంటే చిన్న చిన్నది, అంటే మనం ఏదైనా ఒక దగ్గర వదిలేసినా చూసుకోవాలి జాగ్రత్తగా. సో రిజల్ట్ క్లోజ్ చేసి ఈక్వల్ టు పాస్. అంటే మనకి రమేష్, సురేష్, భవ్య, నవ్య, పావని, కృష్ణ. మరి ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అయిన నేమ్స్ కావాలి అంటే జస్ట్ ఇక్కడ రైట్ రాయండి, ఫెయిల్. ఫెయిల్ అని రాసి జస్ట్ ఇఫ్ యూ రన్ ఇట్, ఓన్లీ ఫెయిల్డ్ క్యాండిడేట్ నేమ్స్. దుర్గా, స్వరూప ఫెయిల్ అయిపోయారు. దుర్గా ఫెయిల్ అయిపోయింది, స్వరూప ఫెయిల్ అయిపోయింది. దుర్గా అండ్ స్వరూప ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. సో నాకు ఇందులో ఫస్ట్ టాప్ స్టూడెంట్స్ డీటెయిల్స్ కావాలి. అంటే మనకి డీటెయిల్స్ లో టాప్ స్టూడెంట్స్ కావాలి అంటే హెడ్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకు కావాలంటే రాసుకుందాం. డిఎఫ్ ఆఫ్ హెడ్ అంటారు. హెడ్ లో ఫస్ట్ 5 స్టూడెంట్స్ కావాలంటే డిఎఫ్ హెడ్. అంటే ఇప్పుడు ఏంటవుతుంది, రన్ చేస్తే ఫస్ట్ 5 స్టూడెంట్స్ డిస్ప్లే అవుతారు. సో హెడ్ ఈస్ యూజ్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ ది ఫస్ట్ 5. అంటే హెడ్ అంటే మనకి ఇన్ని 5 కావాలంటే 5, 2 కావాలంటే 2, 10 కావాలంటే 10, n కావాలంటే అంతమంది వస్తారు. అలా కాకుండా లాస్ట్ లోంచి కావాలి, లాస్ట్ 5 కావాలి, లేకపోతే లాస్ట్ 2 కావాలి అంటే డిఎఫ్ ఆఫ్ టైల్ ఆఫ్ 3. టైల్ ఆఫ్ 3 అంటే లాస్ట్ 3 స్టూడెంట్స్ డీటెయిల్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మెథడ్స్. అంటే హెడ్ మెథడ్ కానీ టెయిల్ మెథడ్ కానీ. ఇప్పుడు మనకి ఇప్పుడు ఓన్లీ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం డేటా కావాలి, మిగతా వాళ్ళు డేటా వద్దు. ఇలా ఎలా చేసుకోవాలన్నా పాండాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ రేట్ రాశాను, ఎన్ఏఎన్ అని రాశాను. ఎన్ఏఎన్ అంటే ఏంటి అంటే నాట్ ఏ నెంబర్. అక్కడ నేను 0 ఫిల్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ 0 ఫిల్ చేయాలనుకుంటున్నాను. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ విత్ పాండాస్ ఓన్లీ. మనం ఇందులో ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాలో ఇక్కడ జీరోస్ మార్చేయాలి. జీరోస్ మార్చేయాలంటే అప్పుడు మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చట అంటే డిఎఫ్, డేటా ఫ్రేమ్ డిఎఫ్, ఫిల్ ఎన్ఏ. ఎన్ఏ అంటే ఏంటి, నాట్ అప్లికబుల్. ఏదైతే నాట్ అప్లికబుల్ ఉందో దాని దగ్గర మనం ఎయిట్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నట్టు నేను 0 ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడైతే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ, అంటే ఎక్కడైతే మనకి నాట్ అప్లికబుల్ అంటే ఏంటి, మనకి ఎన్ఏఎన్ ఉందో అక్కడ 0 ప్లేస్. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అంటే ఆ ప్లేస్ లో అది నిజంగా ఎన్ఏఎన్ ఉంటే 0 ఫిల్ చేయాలి. సో 0 కాదు సార్, 0 ఉన్న ప్లేస్ లో 80 వాళ్ళకి ఒక మార్క్స్ ఒక 35 ఎంత ప్లేస్ చేయాలంటే 35 పెట్టుకోవచ్చు. సో డిఎఫ్ డాట్ ఫిల్ ఎన్ఏ అంటే ఫిల్ ఎన్ఏ అంటే నాట్ ఏ నెంబర్ అన్నమాట. ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ లో 0 ఫిల్ అయిపోతుంది. చూడండి, ఇంతకుముందు డేటా సెట్ అనేది, దాని తర్వాత నేను డిఎఫ్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్ ని ప్రింట్ చేస్తున్నాను. బిఫోర్ డేటా ఫ్రేమ్ లో చూడండి ఎన్ఏఎన్ ఉంది. సో ఇప్పుడు నేను 0 ఫిల్ చేసిన తర్వాత అది ఎలా మారిపోతుంది చూడండి. డస్ నాట్. ఓకే, దీనికి ఇది ఓపెన్ చేసి ఇది ఆపోజిట్ క్లోజ్ చేసాం. ఓకేనా, అంతకుమించి ఇంకేట్లేదు. చూడండి, సో ఎక్కడైతే ఎన్ఏఎన్ ఉందో అప్పుడు 0.0 వస్తుంది. ఇందాక ఎక్కడైతే ఎన్ఏఎన్ ఉందో 0.0 వస్తుంది. సో యూ కెన్ ఈజీలీ డూ ది డేటా అనలిటిక్స్ విత్ పాండాస్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. నాకు ఏది కావాలనుకున్నా మన ఈజీగా అవుతుంది. సో నాకు వీటిలో సార్ నాకు హాల్ టికెట్ నెంబర్ నేమ్, నాకు హాల్ టికెట్ నెంబర్ నేమ్ టోటల్ రిజల్ట్ కావాలి అని అన్నాడు. I don't want to print all these details. Just I want to print hall ticket number, name, total result కావాలి. అంటే what is the data frame name? DF. What is the data frame name? DF. నీకు ఏటెట్ కావాలి ఇక్కడ పక్క పక్కన రాసేస్తావు. ఫస్ట్ నీకు ఏట్ కావాలి, హాల్ టికెట్ నెంబర్. ఓకే, HTNO. నెక్స్ట్ ఇంకేట్ కావాలి, నేమ్ కావాలి. ఓకే, నెక్స్ట్ నాకు టోటల్ కావాలి. ఓకే, నెక్స్ట్ నాకు రిజల్ట్ కావాలి. ఓకే. సో అంటే దాంట్లో నుంచి డబుల్ ఇస్తే మనకు వర్కౌట్ అవుతుంది, ఇంకా అంతమించి ఇంకే ప్రాబ్లం లేదు. ఓకే, సో డబుల్ ఇవ్వాలి.
ఎందుకంటే ఇన్సైడ్ అంటే డేటా ఫ్రేమ్ ఓకే అంటే అదేంటి సార్ నాకు అర్థం లేదు సార్ అంటే జస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు డేటా ఫ్రేమ్ ఉంది కదా, డిఎఫ్ డిఎఫ్ డేటా ఫ్రేమ్. ఇప్పుడు నేను ఇందులో ఏట్ రాయలేదు అంటే కాలం పెట్టేసి ఇలా వదిలేసాను ఎంటీ. అంటే ఇప్పుడు ఏంటవుతుంది అంటే ఇది ఇట్ ప్రింట్స్ ఎంటైర్ డేటా సెట్ అనమాట. మొత్తం డేటా సెట్ అంతా ప్రింట్ చేసేస్తారు. దాంట్లో నాకు ఏది కావాలంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇందాక మనం పాస్ అయిపోయిన స్టూడెంట్స్ డేటాయే ప్రింట్ అవ్వాలనుకున్నాం అనుకోండి, వెరీ సింపుల్. జస్ట్ ఏం చేస్తారంటే డిఎఫ్ లో మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకేనా? డిఎఫ్ లో మళ్ళీ ఓపెన్ చేయండి. నాకు ఏటెడ్ కావాలి అంటే హాల్ టికెట్ నెంబర్ కావాలి, అంటే అక్కడ క్యాపిటల్ ఇచ్చింది కాబట్టి హాల్ టికెట్ నెంబర్ కావాలి, కామా మళ్ళీ ఏది కావాలి, నేమ్ కావాలి. నెక్స్ట్ అందులో ఇంకేం కావాలి అంటే జెండర్ పెట్టారంటే జెండర్ పెట్టుకోండి, జెండర్. నెక్స్ట్ టోటల్ కావాలి, అంతమించి ఇంకే వద్దు. సపోజ్ ఇవే కావాలి నాకు. ఓకేనా? దీంట్లో ఇదే కావాలి, ఈ డేటా ఫ్రేమ్ కావాలి. ఈ డేటా ఫ్రేమ్ లో మళ్ళీ నేను ఓపెన్ చేశాను. మళ్ళీ నేను ఓపెన్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా చూడండి, మళ్ళీ డిఎఫ్ లో నాకు రిజల్ట్ లో ఈక్వల్ టు ఎవరు రావాలి, పాస్. సో నాకు పాస్ అయిన వాళ్ళు కావాలి. సో ఈ డేటా ఫ్రేమ్ లో ఏంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, జెండర్ ఉంది, టోటల్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ డేటా ఫ్రేమ్ సంబంధించి నేను కండిషన్ ఇచ్చాను. ఏ కండిషన్ అట, రిజల్ట్ లో ఎవరైతే పాస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు నాకు ఏంటొస్తుంది అంటే ఓన్లీ పాస్ అయిన క్యాండిడేట్స్ లో హాల్ టికెట్ నెంబర్, నేము, జెండర్, టోటల్ తప్ప రిమైనింగ్ ఏవి రావు. If you observe, it displays only those who are passed the subjects. Then it displays the only total marks who are passed in the examination. సార్ అలా కాదు సార్, మరి ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఫెయిల్ అని పెట్టండి. అంటే వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది పాండాస్ అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డేటా అనలిటిక్స్. అంటే నువ్వు చెక్ చేసుకోవచ్చు ఈజీగా కోడ్ ద్వారా. అంటే ఫెయిల్ అయిపోయారు, వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు అంటే థౌజండ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. థౌజండ్స్ ఆఫ్ డేటాలో నువ్వు ఎలా చెక్ చేస్తావు? థౌజండ్స్ ఆఫ్ డేటాలో నువ్వు ఎలా చెక్ చేస్తావు? అయితే ఇప్పుడు నేను నాకు ఏది కావాలంటే నాకు 80 మార్క్స్ ఎబోవ్ వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి. సపోజ్ నాకు 300 స్టూడెంట్ అంటే సపోజ్ మోర్ దెన్ 300 మార్క్స్ వచ్చిన వాళ్ళ డీటెయిల్సే కావాలన్నా నేను. సపోజ్ దే ఆర్ గివింగ్ సమ్ క్వరీ, దే ఆర్ ఆస్కింగ్ యూ ఓన్లీ వన్ థింగ్, ఎవరైతే 300 మార్క్స్ ఎబోవ్ వచ్చిందో వాళ్ళ డేటా నాకు కావాలన్న. మొత్తం డేటా కావాలి. ఎవరికైతే 300 వచ్చాయో వాళ్ళ డేటా కావాలి. ఎవరికైతే 300 వచ్చాయో అంటే మోర్ దెన్ 300 కావాలంటే నాకు మొత్తం డేటా కావాలి కనుక డిఎఫ్ అని తీసుకుంటున్నాను, డేటా ఫ్రేమ్. సో మొత్తం ప్రింట్ చేయాలంటే ఇది కావాలన్నా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. జస్ట్ ఇఫ్ యూ యూజ్ దిస్ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ ప్రింట్స్ ఎంటైర్ డేటా సెట్. బట్ just I want to display entire data set, but I want to give one condition. What is the condition? Total marks more than 30 కావాలి. మోర్ దెన్ 30 కావాలంటే ఏంటి, డేటా ఫ్రేమ్. ఇక్కడ మనకి ఏంటి కావాలి, టోటల్. ఏంటి కాస్తారు, టోటల్. సో క్యాపిటల్, ట్రై టు యూజ్ క్యాపిటల్ ఎందుకంటే క్యాపిటల్ లో ఉన్నాయి కాబట్టి టోటల్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, టోటల్. ఈ టోటల్ లో మనకి ఎంత కావాలి అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300. చూడండి టోటల్ మనం ఏం తీసుకోవాలి, టోటల్. ఆ టోటల్ అనేది ఏంటి, 300 కన్నా ఎక్కువ కావాలి. 300 వచ్చినా పర్వాలేదు, 300 కన్నా ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఆ డీటెయిల్స్ ప్రింట్ అవ్వాలి. అంటే ఎవరు కూడా 300 లెస్ దెన్ 300 వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ప్రింట్ అవ్వదు. ఓన్లీ మోర్ దెన్ 300 మాత్రమే ఇస్తారు. మీకు సపోజ్ పెద్ద డేటా సెట్ ఇచ్చారు, ఆ డేటా సెట్ లో
ఎవరికైతే హైయెస్ట్ 9 సిజిపి ఉందో వాళ్ళ డేటా కావాలన్నాడు అనుకో, హౌ విల్ యూ డూ దట్? నువ్వు ఎక్సెల్లోకి వెళ్ళి చేస్తావా, ప్రోగ్రామింగ్ ద్వారా చేస్తావు అంటే దిస్ ఇస్ ది సింపుల్ థింగ్. సో తెలుగులో ఎవరికైతే 65 మార్క్స్ వచ్చాయో వాళ్ళు మాత్రమే ప్రింట్ అయ్యారు చూడండి. తెలుగులో మోర్ దెన్ 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రింట్ అయ్యారు. ఈ విధంగా డేటా అనాలిసిస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో డేటా అనాలిసిస్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఐడియా ఆన్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో మనకు సంబంధించి దీంట్లో హెడ్ అంటే ఏంటి, టైల్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ వీ కెన్ ఈజీలీ డిస్ప్లే అన్నమాట. సో ఇందులో మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వీటిలో హైయెస్ట్ టోటల్ ఎవరికి వచ్చిందో కూడా ఎవరికి వీటిలో మొత్తం డీటెయిల్స్ ప్రింట్ చేసేటప్పుడు హూ గాట్ హైయెస్ట్ టోటల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా ప్రింట్ అవ్వాలి. జనరల్ గా ఇక్కడ 417. సో ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తాము అంటే చాలా జాగ్రత్తగా చూడండి. సో ప్రాబ్లం అర్థమైందమ్మా ఇక్కడ మీకు. ఇక్కడ స్మాల్ టోటల్ ఇచ్చేస్తున్నాం కదా, అది ప్రాబ్లం. ఇక్కడ మనం క్యాపిటల్ తీసుకొని స్మాల్ ఎంటర్ చేస్తున్నాం కదా, దానివల్ల తీసుకోవట్లేదు. ఓకేనా, అది మిస్టేక్ ఏంటి లేదు. మన అన్నిటికీ క్యాపిటల్ ఇస్తున్నాను కానీ ఇక్కడ నేను డిఎఫ్ ఆఫ్ టోటల్ కదా, అది ప్రాబ్లం. సో వాట్ ఈస్ ది ప్రాబ్లం అంటే ఇక్కడ మన క్యాపిటల్ లెటర్స్ లో పెట్టి ఇక్కడ నేను స్మాల్ లెటర్ లో కాల్ చేస్తున్నాను ఇంతకుముందు, అందుకని ఇష్యూ వస్తుంది. సో ఇప్పుడు అన్ని మ్యాక్సిమం వాల్యూస్ ప్రింట్. సో ఈడ హైయెస్ట్ స్టూడెంట్. ఈ విధంగా మనం డేటా అనలిటిక్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కోడ్ ద్వారా ఎలా చేస్తారు? కోడ్ ద్వారా ఎలా చేస్తారంటే జనరల్ గా మీకు ఆల్రెడీ ఇంతకుముందు డిక్షనరీ డిస్కస్ చేసాం మనం. సో డిక్షనరీ డిస్కస్ చేసి ఒక డిక్షనరీ ఇక్కడ రాస్తున్నాను, అదే డేటా ఫ్రేమ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో చూడండి. సపోజ్ డిక్షనరీ కాబట్టి సపోజ్ ఈసారి మనం ఏంటి రాద్దామంటే ఎంపీ రాద్దాం, ఈఎంపీ సెట్ బ్రాకెట్స్ పెట్టి చూద్దాం. సో ప్రాబ్లం ఒక్కోసారి ఏంటంటే సెట్ బ్రాకెట్స్ పెడితే సరిపోతుంది. సెట్ బ్రాకెట్స్. సో మనకి ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టేసాం. సో సెట్ బ్రాకెట్స్ పెడితే గ్యారంటీ అది ఒక సెట్ అనమాట. ఇంక అదే చెప్తుండే మోస్ట్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఎట్ రైట్ నౌ. కానీ డేటా ఫ్రేమ్ లో మనకి డిఏటిఏ డేటా ఎఫ్ఆర్ఈఎంఈ ఫ్రేమ్ లో రెండు క్యాపిటలే ఉండాలి. నౌ ఇట్ ఈస్ వర్కింగ్ మోస్టెస్. చూసారు కదా, ఇది డేటా సెట్. ఏంటి లేదు అంటే మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే జస్ట్ మన ఇక్కడ డేటా సెట్ అనేది ఏం చేసాం, బ్రేసెస్ పెట్టేసాం. బట్ ఇక్కడ ఏం పెట్టుకోవాలి అంటే సెట్ పెట్టాలి. అంటే నేను మిస్టేక్ లో టైప్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇది టైప్ చేస్తే ఇప్పుడు ఇది డేటా సెట్ కింద అయిపోయింది. డేటా సెట్ వచ్చింది. డిఎఫ్ఎఫ్ లో హెడ్ ఆఫ్ 1 అంటే సేమ్ వర్క్ అవుతుంది. ఒక్కోసారి గ్యాప్ ఇస్తే ఫస్ట్ డేటా సెట్ వస్తుంది. సపోజ్ డిఎఫ్ఎఫ్ డాట్ టైల్ ఆఫ్ 2 లాస్ట్ 2 అడుగుతున్నాను, లాస్ట్ 2 వచ్చింది. నెక్స్ట్ డిఎఫ్ఎఫ్ ఆఫ్ నెక్స్ట్ శాలరీ. శాలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మాక్సిమం శాలరీ ఎంత అని అడుగుతున్నాం. మాక్సిమం. సో మాక్సిమం కావాలంటే మాక్సిమం ఎంత, 78,000. 78,000.
నేమ్ రిజల్ట్. చూడండి, ఇంతకుముందు మిస్టేక్ రావడానికి రీజన్ ఏంటంటే లోవర్ అప్పర్ మనం మిక్స్ చేస్తాం, కానీ ఇప్పుడు మిస్టేక్ లేకుండా చూపిస్తున్నాను. డిఎఫ్ లో రిజల్ట్, ఆ రిజల్ట్ లో ఎవరు కావాలి, పాస్ అయిన వాళ్ళు కావాలి. మళ్ళీ ఇందులో ఓపెన్ చేయాలి, డిఎఫ్ లో మళ్ళీ ఇందులో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేటప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే డిఎఫ్, ఇక్కడ ఏంటి రాయాలి, రిజల్ట్, రిజల్ట్ ఈక్వల్ టు పాస్, ఈక్వల్ టు పాస్. వీళ్ళు మాత్రం కావాలి. అయితే ఇప్పుడు నేను ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, ఇదంతా తీసేస్తాను. నాకు రిజల్ట్ ఒకటే కాదు, మొత్తం కావాలి. నాకు మొత్తం కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఇదే రాస్తాను. డిఎఫ్ ఆఫ్ రిజల్ట్ లో, ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, డిఎఫ్ ఆఫ్ రిజల్ట్ లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు హాల్ టికెట్ నెంబరు, నేము, జెండరు, టోటల్, రిజల్ట్ కావాలి. చూడండి, ఇదొక ఓన్లీ టూ యూజ్ చేస్తారు, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్ లో ఏంటి, వాట్ ఆర్ ది రిక్వైర్డ్ ఫీల్డ్స్ రాస్తారు. ఒక ఫీల్డ్ అయితే ఒక ఫీల్డ్, టూ ఫీల్డ్స్ అయితే టూ ఫీల్డ్స్. నాకు ఇవన్నీ కావాలి, హాల్ టికెట్ నెంబర్ కావాలి, నేమ్ కావాలి, జెండర్ కావాలి, టోటల్ కావాలి, రిజల్ట్ కావాలి. బట్ రిజల్ట్ లో ఏంటి ఉండాలి, డిఎఫ్ ఆఫ్ రిజల్ట్ లో పాస్ ఉండాలి. పాస్ ఉన్న వాళ్ళే కావాలి నాకు. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏంటవుతుంది, ఓన్లీ వాళ్ళు మాత్రమే ప్రింట్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్, నేము, జెండరు, టోటల్, రిజల్ట్. కిందకు వచ్చింది ఒకసారి డి, ఒకసారి ఇందులో మాడిఫికేషన్ ఇస్తాను. నేమ్ ఒకటే, హాల్ టికెట్ నెంబర్ ఒకటే కావాలి సార్. సపోజ్ హాల్ టికెట్ నెంబర్ ఒకటే పెడతాం. హాల్ టికెట్ నెంబర్ డిఎఫ్ ఆఫ్ రిజల్ట్ ఈక్వల్ టు పాస్. వచ్చింది చూసారా, హాల్ టికెట్ నెంబర్స్ వచ్చాయి. సో వీటిలో నేను మిస్టేక్ చేసింది, ఏ మిస్టేక్ చేశానంటే, ఇప్పుడు మనం మిస్టేక్ చేసింది ఏం చేశాను చూడండి. ఇప్పుడు మనకు రాలేదు కదా ఇందాక, ఇప్పుడు నేను రప్పిస్తాను చూడండి. ఇప్పుడు డిఎఫ్ లో, ఇప్పుడు నేను ఇందాక ఏం రాస్తాను, హాల్ టికెట్ నెంబర్. చాలా జాగ్రత్తగా చూడండి, హాల్ టికెట్ నెంబర్. ఇందాకలో మిస్టేక్ మళ్ళీ రాస్తున్నాను, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి చూడండి. నేమ్, తర్వాత జెండర్ కావాలి, జెండర్. నెక్స్ట్ మనకి ఏంటి కావాలి, రిజల్ట్ కూడా కావాలి. ఇలా రాశాను, ఇందాక రాసిన కోడ్ రాస్తున్నాను. రాసి మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఇందులో డిఎఫ్ ఆఫ్, ఇందులో ఓపెన్ చేసి డిఎఫ్ ఆఫ్ రిజల్ట్, డిఎఫ్ ఆఫ్ రిజల్ట్. సో ఏదైతే మన ఫీల్డ్ రాస్తున్నామో అది రాసుకోవాలి. రిజల్ట్ ఈక్వల్ టు పాస్. ఇలా రాస్తే మళ్ళీ ఎర్రర్ వచ్చింది ఇందాక. సో ఎర్రర్ రాకుండా ఉండాలంటే మనం మల్టిపుల్ ఫీల్డ్స్ తీసుకుంటే దీంట్లో 2 పెట్టుకోవాలి. సో 2 బ్రాకెట్స్ పెట్టుకోవాలన్నమాట. సింగిల్ అయితే ఓకే, ఇందాక సింగిల్ అయితే వచ్చింది కదా. మల్టిపుల్ తీసుకుంటే అప్పుడు మనం ఏం చేయాలట, 2 బ్రాకెట్స్ పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు వస్తుంది. అంతే, ఇంకేంటి మిస్టేక్స్ ఏం కాదు. జస్ట్ నేను ఇందాక తీసుకునేటప్పుడు సింగిల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు మల్టిపుల్ తీసుకుంటేనే అప్పుడు మల్టిపుల్ వస్తుంది. సింగిల్ తీసుకుంటే ఒకటైతే ఒకటే పెడతారు, మల్టిపుల్ అయితే మాత్రం దీంట్లో లిస్ట్ పెట్టాలి. ఇప్పుడు ఏంటైంది, మొత్తం మనకు డిస్ప్లే అయింది. ఇలా మనకు మ్యాక్సిమము, మినిమము, తర్వాత దానికి సంబంధించి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, డేటా ఫ్రేమ్ ఎలా సెట్ చేయాలి. వీళ్ళల్లో సపోజ్ ఈ స్టూడెంట్స్ సంబంధించిన దాంట్లో ఇదే ఉంది, ఇవే ఫీల్డ్స్, సేమ్ ఫీల్డ్స్. ఇప్పుడు నేను రిజల్ట్ ఈక్వల్ టు పాస్ అని రాశాను కదా, ఇప్పుడు రిజల్ట్ దగ్గర కాకుండా టోటల్లో 300 మార్క్స్ ఎంతమందికి వచ్చాయని రాస్తుంది. అంటే ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి, టోటల్లో నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ రాసుకుంటానండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300. నాకు 300 వచ్చిన వాళ్ళు డిస్ప్లే చేయాలని అడిగాను. సో జస్ట్ రన్ ఇట్, ఓన్లీ హూ గాట్ 300 మార్క్స్ వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతారు. అలా కాకుండా ఇందులో ఓన్లీ ఫిమేల్ స్టూడెంటే కావాలి అంటే ఎండ్. ఇవన్నీ రకరకాలుగా డేటా అనలిటిక్స్ అన్ని చేసుకోవచ్చు. దానికి సంబంధించి నేను మీకు ఒక వీడియో పెడతాను, ఆ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేయండి.
ఈరోజు వీడియో కూడా నేను ఒకసారి అప్లోడ్ చేసి మీకు ఇస్తాను. ఒకసారి నేను ఎక్కడైతే మీకు ఎర్రర్స్ వచ్చి అదంతా కట్ చేసి మీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు చేసి పంపిస్తాను. అది ఒకసారి మీరు రివైజ్ చేసి ప్రాక్టీస్ చేసి దానికి యాడ్ ఆన్ రిమైనింగ్ డేటా అనాలిటిక్స్ ఎలా చేయాలి ఏంటని చూస్తే ఒకసారి పాండాస్ మీద వస్తుంది. దానికి సీరియస్ ఇంకేట్లేదు, అంటే దీనికి సంబంధించి మల్టిపుల్ సపోజ్ లార్జ్ ఎక్సెల్ ఫైల్ ఇస్తే అందులో మనకి ఎలా డేటా అనలిటిక్స్ చేయాలి, ప్రాజెక్ట్స్లో ఎక్కడ యూజ్ చేస్తారు అనేవి మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. బట్ నేను ఇంకా డెప్త్గా వెళ్ళిపోవడానికి స్కోప్ ఏంటంటే మనది ఇది ఏఎంఎల్ క్లాసెస్ కాదు. అసలు యాక్చువల్గా ఇవన్నీ ఏఎంఎల్ క్లాసెస్లో చెప్పారు, కానీ వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలీదు. జస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తానని చెప్పాను మీకు. ఇంకా మీకు ఏదైనా కావాలంటే మెసేజ్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ ఎప్పుడైనా క్లాస్ని పాండాస్ క్లాస్ని యాడ్ ఆన్ చేస్తాను. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నేను మిమ్మల్ని అటెండెన్సా ఓకే ఓకే. కోడింగ్ ఎగ్జాంపుల్స్ కూడా పెడదాం. ఓకేనా? పెడతాను. ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చిందా మీకు పండాస్ మీద? రెస్పాండ్ కొంతైనా క్లారిటీ వచ్చిందా? ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు దాని మీద ఏదో ఒక రోజు దీనికి జూపిటర్ నోట్బుక్ విండోస్ 10 అయినా 11 అయినా ఎక్కడైనా వర్క్ అవుతుంది. అదే ప్రత్యేకంగా విండోస్ 11 విండోస్ 10 అని ఏం లేదు. ఓకేనా? దీని ప్రాసెస్ ఒకసారి నేను మీకు పెడతాను, ఒకసారి మీరు రివైజ్ చేయండి. ఇంకోసారి క్లాసెస్ వినండి. నేను మీకు ఎక్కడైతే ఎర్రర్స్ వచ్చాయో అవన్నీ ట్రిమ్ చేసేస్తాను. ఆ వీడియో పెడతాను, ఒకసారి మీరు ఫాలో అయితే కన్ఫామ్గా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఒకసారి మొత్తం టోటల్గా ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తారు. అంటే ఇది ఒక్క ఈవెన్ 1 డేలో క్లాస్ అనేది మీకు ఈజీగా తెలియడం కోసం కాదు. అట్లీస్ట్ ఒక 1 or 2 టైమ్స్ క్లాస్ చూసి మీరు ప్రాక్టీస్ సైమల్టేనియస్గా చేస్తే డెఫినెట్గా ఇది మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకేనా? చేస్తారా? ఈరోజైతే ఈరోజు మీకు గూగుల్ ఫామ్ క్లాసు గ్రూప్లో పెడతాను, అది ఒకసారి చెక్ చేయండి. నేను ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ట్రిమ్ చేసేస్తాను ఎక్కడైతే మనకి ఎర్రర్స్ వచ్చాయో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయనివ్వకుండా. అది చూసి నేను ఒకసారి దాన్ని చెక్ చేసి ఎక్కడైతే మీకు అక్కర్లేదు అవన్నీ తీసి మీకు అవసరమైనది ఇస్తాను. ఓకేనా? బాయ్ లవ్, టేక్ కేర్. పంపిస్తాను మీకు. ఓకేనా? ఒకసారి పంపిస్తాను, మీకు మిస్టేక్ ఎక్కడైతే లేకుండా ఉంటుందో